నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. డిసెంబర్ 26 నుంచి ఆడుదాం ఆంధ్ర క్రీడా సంబరాలు జరగనున్నాయి. నల్లపాడులోని లయోలా స్కూల్ గ్రౌండ్ లో లాంఛనంగా ఈ క్రీడా సంబరాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఆడుదాం ఆంధ్ర క్రీడా సంబరాలను విజయవంతం చేయాలంటూ గుంటూరులో 2K వాక్ థాన్ జరిగింది. కలెక్టరేట్ నుంచి హిందూ కళాశాల కూడలి వరకు నిర్వహించిన ఈ వాక్ థాన్ ను కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి ప్రారంభించారు. మేయర్ కావటి మనోహర్, జేసీ రాజకుమారి, డిప్యూటీ మేయర్లు డైమండ్ బాబు, సజీల, కమిషనర్ కీర్తి, డీఎస్టీఓ, ఇతర ఉన్నతాధికారులు, క్రీడాభిమానులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మానవహారంగా ఏర్పడి ఆడుదాం ఆంధ్రాను విజయవంతం చేయాలంటూ నినదించారు. ఈ నెల 26న నల్లపాడులోని లయోలా స్కూల్ గ్రౌండ్ లో సీఎం జగన్ ఆడుదాం ఆంధ్రాను లాంఛనంగా ప్రారంభిస్తారని కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. గుంటూరు జిల్లాకు సంబంధించి 1,25,000 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారని చెప్పారు. 244 గ్రౌండ్స్ ను క్రీడల నిర్వహణకు సిద్దం చేసినట్లు వివరించారు. 15 రోజుల పాటు క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, షటిల్, బ్యాడ్మింటన్ క్రీడల్లో పోటీలు జరుగుతాయన్నారు. ప్రజలు ఈ సంబరాల్లో పాల్గొని క్రీడాకారులను ప్రోత్సహించాలని వేణుగోపాల్ రెడ్డి కోరారు. సో ఇప్పటికే దాదాపుగా మనం 244 గ్రౌండ్స్ వీళ్ళ కోసం ఐడెంటిఫై చేసి అలానే మోర్ దాన్ 250 అంపైర్స్ అందరినీ కూడా ఇప్పటికే ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఇవన్నీ కూడా గ్రామ స్థాయిలో దాదాపుగా 15 రోజుల పాటు గ్రామ వార్డు స్థాయిలలో ఈ కార్యక్రమాలు జరుగుతాయి. ముఖ్యంగా 5 ప్రధానమైన విభాగాలలో క్రికెట్, ఖోఖో, కబడ్డీ, వాలీబాల్ ఇట్లాంటి ఈ కార్యక్రమాల్లో దాంతోపాటుగా మహిళలకి టెన్నికాయిడ్స్ లాంటివి కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది. సో ఈ 5 విభాగాలలో మహిళలతో పాటు పురుషులు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. సో కాబట్టి వారందరికీ కూడా మన జిల్లా నుంచి మండల స్థాయికి, మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి కూడా, జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి కూడా వెళ్ళి రాష్ట్ర స్థాయిలో కూడా గుంటూరు జిల్లాకి ఒక ప్రతిష్ట తీసుకొని రాగలరని చెప్పి ఆశిస్తున్నాం. అందుకని వాళ్ళందరినీ కూడా ప్రోత్సహించడానికి గుంటూరు నగరంలో ఉన్నటువంటి ప్రజలు, జిల్లాలో ఉన్నటువంటి అందరు ప్రజలు కూడా వీళ్ళని అభినందించే కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొనాలని చెప్పి మనస్ఫూర్తి కోరుతున్నాం. యువగలం ప్రజా సదస్సు నవశకానికి నాంది పలుకుతుందని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. అరాచకాలు, అవినీతితో జరుగుతున్న పాలనకు యువగలం స్వస్తి పలుకుతుందన్నారు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడారు. పరదాల చాటుకు ప్రజాస్వామ్యానికి మధ్య జరిగిన యువగలం సభ అరాచక పాలనకు సమాధానంగా నిలుస్తుందన్నారు. ప్రజలను రక్షించడానికి ఏర్పడిన జనసేన, టీడీపీ కలయిక సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్నారు. నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చుకుంటున్న వైసీపీకి పోస్ట్ మార్టం జరుగుతుందన్నారు. రైతుల నోటి దగ్గర కూడిపోతే ప్రభుత్వం, వ్యవసాయ శాఖ ఏం చేస్తుందని ఆయన ప్రశ్నించారు. అంబటి రాంబాబుకి రాష్ట్రంలో ఎక్కడా కూడా మనుగడ లేకపోవడంతో మతిభ్రమించి మాట్లాడుతున్నారన్నారు. ఏ ఒక్క వర్గానికి న్యాయం చేయని వైసీపీకి పూర్తిగా స్వస్తి చెప్పే రోజులు వచ్చాయన్నారు. అంగన్వాడీ కేంద్రాలను నిర్వీర్యం చేస్తూ విద్య పేరుతో జగన్ అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. సకాలంలో కాలువలు తవ్వలేనటువంటి మంత్రి, సకాలంలో మురుగునీటి కాలువలను బాగు చేయలేనటువంటి మంత్రి, ఆయన ఏదో మాట్లాడుతూ ఉంటాడు. రోజు ఏదో ఒక రకమైన విమర్శ చేస్తే, నాకు భాష వచ్చు, భావం లేనటువంటి విమర్శ చేస్తే సరిపోద్ది అని అనుకుంటే అంబటి నీకు స్వస్తి అని చెప్పి చెప్పాలనేది నా ఉద్దేశం. నీకు ఇంకా ఎక్కడ రాజకీయ మనుగోడు లేదు, ఈ జిల్లాలోనే కాదు ఎక్కడా కూడా నీకు రాజకీయ మనుగోడు లేదు అని చెప్పి చెప్పడానికి నా ప్రయత్నం అని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నా. ఇవాళ అంతేకాదు, ఎవరైతే ఈ రోజున ప్రజాస్వామ్యబద్ధంగా పాలన సాగించలేనటువంటి ఈ ప్రభుత్వానికి వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా, మీరు ఖచ్చితంగా ఓటమి పాలవుతూ ఉన్నారు. ఎందుకు ఓటమి పాలవుతూ ఉన్నారంటే, ఏ ఒక్క వర్గాన్ని కూడా ఈ రాష్ట్రంలో పూర్తిగా ఎవరికి న్యాయం చేయనటువంటి, సమూలంగా నాశనం చేసినటువంటి, వ్యవస్థలన్నింటినీ కూడా నిర్వీర్యం చేసినటువంటి పాలన ఏదైనా ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారు మీ పాలన అని చెప్పి మనం చేస్తా ఉన్నాం. విద్యార్థులు, యువతలో నైపుణ్యాన్ని వెలికితీసే దిశగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆడుదాం ఆంధ్ర వంటి గొప్ప కార్యక్రమాన్ని తీసుకువచ్చారని వైఎస్ఆర్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ నూరి ఫాతిమా చెప్పారు. తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే షేక్ మహమ్మద్ ముస్తఫా కార్యాలయంలో విలేకరుల సమావేశంలో నూరి ఫాతిమా మాట్లాడారు. యువత చదువుతో పాటు క్రీడల్లో ఉత్సాహంగా పాల్గొని దృఢంగా, ఆరోగ్యంగా జీవించేందుకు ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ నెల 26వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.
రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు చేస్తూ సంక్షేమ సారథిగా ముందుకు సాగుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మరోమారు పట్టం కట్టాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. అందరూ వాళ్ళ టాలెంట్ ని బయటికి తీసుకొని రావాలంటే ఏదైనా అకాడమీలో జాయిన్ అవ్వాలి, లేకపోతే వాళ్ళంతటి వాళ్ళ టాలెంట్ బయటికి రావాలి. వేరే చోట స్పోర్ట్స్ మీద వాళ్ళకి ఇష్టం ఉన్నా కూడా బయటికి రాలేకపోయిన వాళ్ళకి కూడా ఈ రోజు జగనన్న ప్రోత్సహించి మరి ఈరోజు మీరు చూసుకుంటే ఈ కార్యక్రమంలో ఆడుదాం ఆంధ్ర మరి పార్టిసిపేట్ చేస్తున్న ప్రతి ఒక్కళ్ళకి కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్రోల్ చేసుకున్నందుకు, అలాగే స్పాట్ రిజిస్ట్రేషన్స్ కూడా ఉంటాయి. స్పాట్గా మీరు కూడా అక్కడ ఎవరైనా ఆడాలనుకుంటే ఆడొచ్చు. వాళ్ళ టాలెంట్ మనకి మా సచివాలయం వైజ్, మండల్ వైజ్, దాని తర్వాత డిస్ట్రిక్ట్ వైజ్, దాని తర్వాత స్టేట్ వైడ్ అనేది ప్రతి ఒక్కటి. దాని తర్వాత అక్కడ టాలెంట్ ఉన్న వాళ్ళని ప్రోత్సహిస్తూ ఏపీ గవర్నమెంట్ వాళ్ళందరికీ మంచి ట్రైనింగ్ ఇస్తుంది. దాని తర్వాత ఇంటర్నేషనల్ వైడ్, నేషనల్ వైడ్గా వెళ్లే విధంగా కూడా ప్రోత్సహిస్తుంది. జగనన్న లక్ష్యం ఒకటే, వాళ్ళ ఉన్న నైపుణ్యత బయటికి రావాలి, ప్రతి ఒక్కళ్ళు కూడా పార్టిసిపేట్ ఉండాలి, చేయాలన్న ఒక ఉద్దేశంతోనే ఆడుదాం అనే ఆంధ్ర అనే కార్యక్రమం చేపట్టడం జరిగింది. అడవి తక్కిళ్లపాడులోని క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ వద్ద టీడీపీ క్రిస్టియన్ సెల్ ఆందోళన నిర్వహించింది. 16 కోట్లతో 2 ఎకరాల్లో 90% నిర్మాణం పూర్తి అయిన క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ ను వైసీపీ ప్రభుత్వం నిరుపయోగంగా మార్చిందని మధ్యరాల మేనీ మండిపడ్డారు. క్రిస్టియన్ ఓట్లతో గెలిచిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ 4.5 ఏళ్లలో వారి అభివృద్ధికి చేసింది ఏమీ లేదని విమర్శించారు. క్రిస్టియన్ భవన్ ను పూర్తి చేయకుండా ఉంచి రాక్షస ఆనందం పొందడం ముఖ్యమంత్రికి తగదన్నారు. రానున్న ఎన్నికల్లో వైసీపీ పాలనను అంతమొందించేందుకు క్రిస్టియన్లు సిద్దమవుతున్నారని హెచ్చరించారు. ఎందుకంటే ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు, కనీసం క్రిస్మస్ దినాల్లో వర్క్ అయినటువంటి మొత్తం స్ట్రక్చర్ మొత్తం అంత అయిపోయినటువంటి భవనానికి కనీసం రంగులైనటువంటి వేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉందా లేదా అని చెప్పి అడుగుతా ఉన్నాను. ఈ రోజున మేము చూస్తే మందు బాటిళ్ళు, నీరు, భయంకరమైన పిచ్చి చెట్లు, మొత్తం కవర్లు ఏయో భయంకరంగా ఉన్నాయి. నీకు క్రైస్తవుల మీద అభిమానం ఉంది. ఆ రోజున చూస్తే మీరు మీ అమ్మకు ఒక చేతికి బైబిల్ ఇచ్చావు, మీ చెల్లికి ఒక చేతికి బైబిల్ ఇచ్చావు, ఈ రాష్ట్రం మొత్తం తిరిగారు మీరు క్రైస్తవులు. ఆ రోజున మీకు ఒక క్రైస్తవ ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి వస్తే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి క్రైస్తవులందరూ కూడా సస్యశ్యామలంగా ఉంటారు, బాగుండిది అని చెప్పి భావించినటువంటి క్రైస్తవుల్ని నువ్వు దగా చేసావు కదా. నువ్వు ప్రతి ఒక్క క్రైస్తవుని గుండెల్లో పొడిచావు. ఈరోజు నిన్ను మేము ఎట్టా నమ్మాలి క్రైస్తవులు? కనీసం ఈ యొక్క భవనానికి దాదాపుగా 16 కోట్ల రూపాయలు ఇచ్చిన 16 కోట్ల రూపాయలు ఇచ్చినటువంటి భవనాన్ని నిరుపయోగంగా తాళాలేసి ఈ యొక్క భవనాన్ని నువ్వు ఉంచుతున్నావంటే నిన్ను ఏమనాలి? మా క్రైస్తవులు ఈ భవనాన్ని వాడుకోవటం నీకు ఇష్టం లేదా? మేము ఇక్కడ మాకు సంబంధించినటువంటి క్రైస్తవులకు సంబంధించినటువంటి కార్యక్రమాలను ఇక్కడ మేము చేసుకోవటానికి నీకు ఇష్టం లేదా? నీ మంత్రులకు ఇష్టం లేదా? ఈ దగ్గరలోనే ఉన్నాడు ఒక ప్రభుత్వ సలహాదారుడు అంట. సంస్కార భారతి గుంటూరు శాఖ ఆధ్వర్యంలో భారతమాత పూజా దినోత్సవ వేడుకలు కొనసాగుతున్నాయి. బృందావన గార్డెన్స్ లోని వెంకటేశ్వర స్వామి దేవాలయ ప్రాంగణంలో ప్రతి ఆదివారం పాఠశాల, కళాశాల విద్యార్థులకు వివిధ అంశాల్లో పోటీలు నిర్వహిస్తున్నారు. భాగవతం, క్విజ్, జానపద గీతాలు, యోగా పోటీల్లో స్టూడెంట్స్ ఉత్సాహంగా పాల్గొన్నారని నిర్వాహకులు శ్రీధర్ తెలిపారు. శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు ఎంతో వైభవంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా ఈరోజు భాగవతం క్విజ్ కాంపిటీషన్, మరలా జానపద బృంద గీతాలు, మరలా యోగా, ఈ 3 పోటీల్లో విద్యార్థులు అత్యధికంగా పాల్గొన్నారు. తరువాత రాబోయే రోజులు అంటే 24వ తేదీ ఈరోజు కార్యక్రమం ముగిసింది. 31వ తేదీ జరగబోయేటువంటి కార్యక్రమాలు కోలాట బృంద నృత్యాలు, అలాగే తెలుగు సామెతలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చిత్రపటాన్ని విద్యార్థులు గీయవలసిందిగా మా ఈ ప్రోగ్రాం ఉంటుంది. ఈ కార్యక్రమం చేసిన పెద్దలకి, విద్యార్థులకి, ఉపాధ్యాయులకి, తల్లిదండ్రులకి అందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. వీళ్ళు గత 24 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాలు చేస్తున్నారు. ఎంత ఆనందంగా అన్ని స్కూల్ పిల్లలకు ఉత్సవాలు చెప్పి దేశభక్తి, భారతమాత యొక్క ప్రావీణ్యతను తెలియజేస్తూ ప్రజలందరికీ ఇక్కడ దీనికి సహకరిస్తున్నటువంటి కంచికామపేట వెంకటేశ్వర స్వామి దేవస్థానం యొక్క చైర్మన్ మస్తానే గారు అయినటువంటి కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు మాకు సహాయ సహకారం అందిస్తారని చెప్పి కమిటీ వారు చెప్తున్నారు. వాళ్ళకి మా గుంటూరు టౌన్ నుంచి మాకు పూర్తి సహకారాలు అందిస్తామని తెలియజేస్తున్నాము. ఇలాగ నిరంతరం ఈ కార్యక్రమాలు జరగాలని మేము కోరుకుంటున్నాం. గ్రామ స్థాయి యువతలో ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు ముఖ్యమంత్రి ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని వైసీపీ యువజన విభాగం నాయకులు కల్లెం హరికృష్ణారెడ్డి అన్నారు. ఆడుదాం ఆంధ్ర కార్యక్రమానికి మద్దతు తెలుపుతూ జరిగిన 1K మారథాన్లో ఆయన పాల్గొన్నారు.
వైసీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో జరిగిన మారథాన్ కొరిటిపాడు సెంటర్ నుండి లార్జ్ సెంటర్ వరకు సాగింది. ఈ సందర్భంగా హరికృష్ణారెడ్డి మాట్లాడుతూ యువతకు శారీరక దారుఢ్యాన్ని పెంపొందించడంతో పాటు ఆటలపై ఆసక్తిని పెంపొందించేందుకు ప్రభుత్వం ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. ఆడుదాం ఆంధ్ర కార్యక్రమానికి యువత నుండి అపూర్వ స్పందన లభించిందన్నారు. యువత భవిష్యత్తులో మరింతగా అభివృద్ది చెందేలా వైసీపీ ప్రభుత్వం అనేక కార్యక్రమాలను అమలు చేస్తుందన్నారు. కార్యక్రమంలో రెడ్డి కార్పొరేషన్ డైరెక్టర్ అవినాష్ రెడ్డి, బాబుల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మట్టిలో మాణిక్యాలు ఎవరైతే ఉన్నారో గ్రామీణ స్థాయి నుంచి క్రీడల్లో అసాధారణ ప్రతిభ గల వ్యక్తుల్ని వెలికితీసే కార్యక్రమం ఇది. మనం చూస్తే కనుక ఆల్రెడీ విద్యా వ్యవస్థలో అనేక మార్పులు చేర్పులు చేసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. అలానే క్రీడల్లో కూడా మనం ముందుండాలి, మన రాష్ట్రం ముందుండాలి, మన దేశం ముందుండాలని గొప్ప ఆలోచన చేసి వారికి ఏ విధమైన సహాయ సహకారాలు అందించాలని, ముందు వారిలో ఉన్న ప్రతిభ ఏంటో బయటికి తీయాలని ఈ రాష్ట్ర వ్యాప్తంగా మెగా ఈవెంట్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇది ఒక్క సంవత్సరమే కాదు, ప్రతి సంవత్సరం కూడా ఇలా జరగబోతూ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, మన భారతదేశంలో మనం మొట్టమొదటిగా మన రాష్ట్రంలో ఇది స్టార్ట్ చేశాం. దాదాపు 100 కోట్ల వ్యయంతో ఇది జరుగుతుంది. ప్రతి ఒక్కరికి కిట్లు ఇస్తారు. అరండల్పేటలోని అవగాహన సంస్థలో ప్రతి ఆదివారం జరిగే ఆరోగ్య సభ కార్యక్రమంలో మానసిక వైద్యులు డాక్టర్ సురేష్ కుమార్ పాల్గొన్నారు. అవగాహన సంస్థ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్ సురేష్ కుమార్, రామలక్ష్మి పాల్గొని భగవద్గీత ద్వారా మానసిక ఆరోగ్యంపై అవగాహన కల్పించారు. భగవద్గీత చదవడం ద్వారా మానసిక ఉల్లాసం చేకూరుతుందన్నారు. భగవద్గీతలోని పలు అంశాలను పాటించడం వలన మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ భగవద్గీత పారాయణంపై దృష్టి పెట్టి తమ ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఏవి సాయిరాం, కొండా శివరాంరెడ్డి, ముప్పాల ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు. అంటే మన మీద పూర్తి నమ్మకం కలిగిన ఒక వ్యక్తికి మనం చెప్పేది వేదవాక్యం ఉంటుంది, మనసులో గాఢంగా ముద్రపడిపోతుంది. అది హిప్నోటిక్ సజెషన్ అంటాం. నువ్వు ఇలా చేయి. హిప్నోసిస్ చేసేదానికి ఆ వ్యక్తికి మన మీద 100% నమ్మకం ఉండాలి, లోబడిపోవాలి. ఆ విధంగా అర్జునుడు కృష్ణుడికి లోబడిపోయాడు. సో కృష్ణుడి విశ్వరూప ప్రదర్శనతో నేను నీకు ఉన్నాను, నా బహురూపాలు ఇవి, నేను ధర్మాన్ని కాపాడుతాను, నీ వెనక ఉన్నాను, నువ్వు ప్రొసీడ్ అవ్వు, నువ్వు ధైర్యం చేయి, యుద్ధం చేయి అని విశ్వరూప ప్రదర్శనలో చెప్తాను. వివిఐటి కళాశాల 16వ వార్షికోత్సవాన్ని నిన్న వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చదువులో ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలు అందించారు. వార్షికోత్సవాలలో భాగంగా విద్యార్థులు నిర్వహించిన పూర్వ విద్యార్థుల సమ్మేళనం అందరి మనసులను హత్తుకుంది. చైర్మన్ వాసిరెడ్డి విద్యాసాగర్, వైస్ చైర్మన్ వాసిరెడ్డి మహదేవ్, ప్రిన్సిపల్ డాక్టర్ వై మల్లికార్జున్ రెడ్డి 2022-23 విద్యా సంవత్సరంలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలు, మెడల్స్ అందజేశారు. చైర్మన్ వాసిరెడ్డి విద్యాసాగర్ మాట్లాడుతూ వివిఐటి సంపూర్ణ క్రమశిక్షణ, సంపూర్ణ విద్యా నినాదంతో క్రమశిక్షణతో కూడిన విద్యను అందిస్తుందని తెలిపారు. కళాశాల విద్యార్థులు అన్ని రంగాలలో రాణించి విజేతలుగా ఎదగడం సంతోషం కలిగించిందని, విద్యార్థులు వారే అన్ని విషయాలలో శ్రద్ధ తీసుకుని నిర్వహిస్తున్న యువజన వార్షికోత్సవాలు విజయవంతం కావడం వారిలో పెరిగిన ఆత్మవిశ్వాసానికి నిదర్శనమని అన్నారు. కళాశాల అధ్యాపకులచే ఆర్థిక క్రమశిక్షణ కోల్పోతే జరిగే పరిణామాలపై ప్రదర్శించిన సందేశాత్మక నాటిక వెంకన్న కాపురం ఆకట్టుకుంది. ఎన్సీసీ విద్యార్థుల దేశభక్తి గీతాలతో కూడిన ప్రదర్శన, సాంస్కృతిక నృత్యాలు, గీతాలు అలరించాయి. ఈ కార్యక్రమంలో డీన్ ఆఫ్ అకాడమిక్ డాక్టర్ కె గిరిబాబు, డీన్ ఆఫ్ అడ్మిన్ డాక్టర్ ఎన్ కుమారస్వామి పాల్గొన్నారు. From 4th year CSED, we have the first place as B. Prasanna and the second prize goes to S. Hasina and the third prize goes to Sheikh Nusrat. I repeat, from 4th year CSED, the first prize goes to B. Prasanna and the second prize goes to S. Hasina and the third prize goes to Sheikh Nusrat. మాజీ ఎమ్మెల్సీ రాయపాటి శ్రీనివాస్ జన్మదిన వేడుకలు షిరిడి సాయి దీనజన సేవా సమితి అందుల పాఠశాలలో ఘనంగా జరిగాయి. రాయపాటి సేవా సమితి ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో రాయపాటి శ్రీనివాస్ పాల్గొని అంధ విద్యార్థుల మధ్య కేక్ కట్ చేశారు. టీడీపీ ప్రభావితం చేసిన రోజుల్లో రాయపాటి శ్రీనివాస్ జడ్పీ చైర్పర్సన్ గా గెలుపొందారన్నారు. పేద విద్యార్థుల కోసం అనేక సేవా కార్యక్రమాలను చేపట్టి వారి అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారన్నారు. జిల్లాలో సేవామూర్తిగా పేరొందిన రాయపాటి శ్రీనివాస్ ఆయురారోగ్యాలతో కలకాలం వర్ధిల్లాలన్నారు. కార్యక్రమంలో రాయపాటి సత్యం సింగ్, దాసరి జాన్ బాబు, శ్రీనివాస్ యాదవ్, షేక్ మీరావలి, రావులమణి, జిలానీ, మండాది సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. రాజకీయంగా ఒక్కటే కాకుండా విద్యా విషయంగా గుంటూరులో
నలుగురు పేర్లు చెప్పండి అంటే రాయపాటి సాంబశివరావు గారు, రాయపాటి శ్రీనివాసరావు గారు అని అందరూ చెప్పే అంత ఖ్యాతి వహించిన మనుషులు. అలాంటి ఎన్నో బృహత్తరమైన కార్యక్రమాలకి ప్రత్యేకంగా ఈ స్కూల్కి కంప్యూటర్లు ఇచ్చింది ఎంపీ ల్యాడ్ నుంచి సాంబశివరావు గారు. గోగినేని కనకయ్య గారు ప్రతి సంవత్సరం ఈ స్కూల్కి ఒక మొత్తం మా యాన్యువల్ మీటింగ్ అప్పుడు ప్రతి సంవత్సరం డబ్బులు ఇచ్చేవాళ్ళు. అంటే ఈ సంస్థకి రాయపాటి వారి కుటుంబానికి చాలా సంబంధం ఉంది. గుంటూరు జిల్లాలో సామాజిక సేవగానే రాయపాటి ఉచిత మంచినీటి పథకం ద్వారా ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేసి గుంటూరు జిల్లాకి ఎనలేని సేవ చేసిన రాయపాటి శ్రీనివాస్ గారు, సాంస గారి కుటుంబం ప్రజల్లో ఎంతో ప్రజానాయకులుగా వారు అభిమానం పొంది ఉన్నారు. వారు ఎల్లప్పుడూ సంతోషంగా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలు 100 సంవత్సరాలు వర్ధిల్లాలని మా అందరి తరపున కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఇవి ఇప్పటివరకున్న వార్తా వివరాలు. మరికొన్ని వార్తా వివరాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.